విశాఖ వేదికగా అన్నిటికీ ఒకటే సమాధానమిచ్చారు ముఖ్యమంత్రి జగన్. 2024 ఎన్నికల ఫలితాలు మనకే సానుకూలంగా ఉంటాయి అంటూ శ్రేణులను ప్రోత్సహిస్తున్న జగన్ ఈసారి ప్రమాణ స్వీకారం సాగర తీరంలోనే అని ముందే చెప్పేశాడు. జగన్ కాన్ఫిడెన్స్ చూస్తే అర్థమవుతోంది. మరోసారి అధికారంపై ఎంత ధీమాతో ఉన్నారో చెప్పకనే చెప్పారు. విశాఖలోనే ఈసారి తన ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రకటించారు. తాను విశాఖలోనే ఉండబోతున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక మెట్రో నగరాలకు దీటుగా విశాఖను తీర్చిదిద్దుతామని అన్నారు. తనకు అమరావతితో సహా ఏ ప్రాంతంపైన వ్యతిరేకత లేదని చెప్పుకొని వచ్చారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది విశాఖపై విషం కక్కుతున్నారని అన్నారు. భవిష్యత్ తరాల కోసం తాము పనిచేస్తున్నామనేసి జగన్ వెల్లడించారు. విజన్ విశాఖ పేరుతో వైజాగ్లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్మెంట్ సదస్సులో మంగళవారం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని చెప్పిన జగన్ అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని తెలిపారు. అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పనకు 1,00,000 కోట్లు కావాలని అన్నారు. విశాఖ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని, విశాఖ స్టేడియాన్ని మెరుగ్గా నిర్మించామని సీఎం జగన్ తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్టుకు విశాఖకు కనెక్టివిటీ మెరుగు చేశామని చెప్పారు. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజన్లా మారుస్తామని జగన్ వివరించారు. ఉత్పత్తి రంగంలో దేశంలో ఏపీ మెరుగ్గా ఉందని, అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకొని వెళ్తుందని తెలిపారు. రాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు ఎంతో కీలకమని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్కే పరిమితమయ్యాయని తెలిపారు. ఏపీలో తలసరి ఆదాయం పెరిగింది. గత 10 ఏళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని వైఎస్ జగన్ తెలిపారు. ఇక డీపీటీ పద్ధతి ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదు అందజేస్తున్నామని అన్నారు. ఏపీలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. వ్యవసాయానికి ఏపీలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. సముద్ర తీరంలో పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఏపీలో నిరుద్యోగం తగ్గిందని, ఉపాధి అవకాశాలు పెరిగాయని సీఎం జగన్ వెల్లడించారు. భవిష్యత్తు తరాల కోసం మేము పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలతో 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని సీఎం జగన్ తెలిపారు. స్వయం సహాయక బృందాల పెండింగ్ రుణాలను మాఫీ చేశామని చెప్పారు. విశాఖ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని, విశాఖ స్టేడియాన్ని మెరుగ్గా నిర్మించామని సీఎం జగన్ తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్టుకు విశాఖకు కనెక్టివిటీ మెరుగు చేశామని అన్నారు. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజన్లా మారుస్తామని జగన్ వివరించారు. విశాఖ నుంచి పరిపాలనను అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉంటే నగరం అభివృద్ధి బహుముఖంగా ఉంటుందనేసి ఆయన అన్నారు. తనకు ఏమీ వ్యక్తిగత ఆలోచనలు, ప్రయోజనాలు లేవు. రాష్ట్ర అభివృద్ధి ఒక్కటే లక్ష్యం అనేసి ఆయన అన్నారు. బెంగళూరు, చెన్నై తరహాలో అభివృద్ధి చెందే అవకాశం వైజాగ్కు ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు.